హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? చూసారా ఇక్కడ వాటర్ వస్తుంది కదా. నేనైతే ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి కుక్కలకు పిల్లులకు గువ్వలు అయితే చాలా ఉంటాయి. వాటి కోసం అయితే ఇక్కడ నీళ్ళు ఈ మారి చేసి పెడతాను. ఒక వీడియో చేసి పెడదాం. మీకు కూడా ఎక్కడన్నా దగ్గరలో గువ్వలు కానీ పిల్లులు కానీ ఇంకొచ్చి కుక్కలు కానీ ఏమన్నా ఉంటే కన్నా చూసారా, నేనైతే ఈ మారి చేసి పెట్టినాను. బయట గువ్వలు ఈ ఎండాకాలం బాగా గువ్వలు వస్తూ ఉంటాయి చూడండి. పైపు ఈ మారి ఐడి చేసి ఇట్లా పెట్టాను అనమాట. సన్నగా నీళ్ళు వదిలేస్తే కదా ఈ వాటరు గువ్వలకు, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, కుక్కలకు పిల్లులకు, బయట పిల్లులు ఉంటాయి కదా, ఆ పిల్లుల కోసం అనమాట ఈ మారి ఐడి చేసి ఇలాగ పెట్టాను అనమాట. చూసారా, సన్నగా వాటర్ పోతూ ఉంటుంది, గువ్వలు తాగుతాయి. చూడండి, ఈ మారి పైప్ వేసేస్తాను. ఈ సన్నగా నీళ్ళు పోతూ ఉంటాయి, ఎప్పుడు ఆకన్నా పోతూనే ఉంటాయి. చూడండి, చూసారా, ఈ కవర్ వేసి నేను దగ్గర 1 సంవత్సరం 5 నెలలు అవుతుంది ఈ కవర్ పెట్టి. మామూలుగా ఏదన్నా బౌల్స్లో పెడతా వచ్చినాను. ఆ బౌల్లో పెట్టేటి అయితే బౌల్ ఉండేది లేదు, గాలికి ఇట్లా వెళ్ళిపోతూ ఉండింది కాబట్టి ఈ కవర్ వేసి 1 సంవత్సరం 5 నెలలు అవుతుంది. బాగా ఈ కవర్ స్టాండర్డ్గా ఉండిపోయింది అనమాట. ప్రతిరోజు డైలీ మారి క్లీన్ చేస్తాను. ఇక్కడ చూడు పెట్టి నీళ్లు కారి పాసి పట్టిపోయింది బాగా. ఇక్కడైతే తాగుతాయి కదా పిల్లులు, కుక్కలు, గువ్వలు, పావురాయిలు, ఇంకొచ్చి కంతిరీగలతో సహా తాగుతాయి నీళ్ళు. అందుకని ఈ మారి ఐడి చేసి పెట్టాను. చూడండి ఎట్లుంటుంది మన ఐడి. మీకు కూడా ఎక్కడన్నా దగ్గరలో అందుబాటులో ఉంటే కన్నా ఇదే మారి చేసి పెట్టండి, సరేనా? ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ ఎండాకాలం మనమే తట్టుకోలేకుండా ఉన్నాము. జంతువులు ఎట్లా తట్టుకుంటాయి? మనకు అంటే బయట వెళ్ళి పెట్టే అంత మనకి ఇది లేకుండా కూడా మన ఇంటి చుట్టూరునే ఉంటాయి కదా గువ్వలు, పిల్లులు, కుక్కలు, వచ్చి పావురాయిలు అన్నీ. మన ఇంటి చుట్టూరు ఉండే జంతువులకే ఈ మారి కొంచెం నీళ్లు కానీ అట్లా ఏదన్నా సపోర్ట్ చేద్దాం, సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడంతా ఎండ. ఈ ఎండకు దీనికి చెట్టు ఉండదు. ఈ చెట్టు దగ్గరికి వచ్చి నీళ్ళు తాగుతాయి అన్నమాట. మీ అందుబాటులో కూడా ఎవరికన్నా ఉంటే కనుక గువ్వలు కానీ అట్లా, ఎండాకాలం కదా, మీరు కూడా ఇట్లా సపోర్ట్ చేయండి మాకు. చూడండి, రాగి చెట్టు ఆకులన్నీ రాలినాయి, కానీ రోజు ఆడైతే క్లీన్ చేయాల. ఇప్పుడు బయట కంట్రీస్లో ఉండే వాళ్ళు కూడా కానీ పిల్లులు ఉంటాయి, గువ్వలు ఉంటాయి. నేనైతే విండోల్లో కానీ అట్లంతా పెట్టేస్తాను. విండోలో కూడా వచ్చి కూర్చుంటాయి కదా నీడకు, ఆ నీడకు వచ్చి కూర్చున్నప్పుడు నీళ్ళు తాగుతాయి బాగా. నీళ్ళు ఉంటే మళ్ళా వస్తూ ఉంటాయి. చలికాలం అంత ఇదేముండదు, ఎండాకాలం అయితే మర్చిపోకుండా పెట్టండి. చూసారా ఎంత బాగా నీళ్ళు గారుతున్నాయో. మీ అందుబాటులో ఉంటే కన్నా ఎవరైనా కానీ మార్చేయండి. నేను అక్కడ కూడా ఒక బౌల్ పెట్టినా చూడ, ఆ బౌలు తిరగబడిపోయింది. ఏసీ మిషన్ పైన పెట్టినాను, దీనిపైన పెట్టినాను, అది కింద పడిపోయింది చూడండి. అందుకనేసి అది కింద పడినా కూడా ఒకవేళ ఇక్కడ కవర్ వేసి పెట్టేస్తే కన్నా నీట్గా ఉంటాయి కదా. ఈ కవర్ ఎక్కడికి బాదు. ఈ పక్క ఆ పక్క రాళ్ళు పెట్టేస్తాను. ఒక పక్క అయితే పైప్ ఉంది, ఆ పైప్ వల్ల నీళ్ళు కవర్ ఏడికి పోకుండా అట్టే ఉంది. 1 సంవత్సరం 5 నెలల నుంచి ఉందంటే లెక్క వేసుకోండి. ఆ కవర్ ఎంత స్టాండర్డ్గా ఉంది, ఎక్కడికి గాలికి పోకుండా చాలా బాగుంది కవర్ అయితే. ఆ కవర్ కూడా నీళ్ళు ఉండి బాగా స్టాండర్డ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందుబాటులో కూడా గువ్వలకు అన్నిటికీ నీళ్ళు పెట్టండి. చూడండి ఎండలు ఎట్ట కాస్తున్నాయి, భలే ఎండలు కాస్తున్నాయి. ఈ ఎండలకు దీనికి గువ్వల సౌండ్ వస్తుందా మీకు? నేను ఏడుంటే ఈ నీళ్ళ దగ్గర లేకన్నా గువ్వలు చెట్టు పైన కూర్చోండి. గువ్వలని, కంతిరీగలు కూడా వస్తాయి నీళ్ళు తాగేదానికి. కంతిరీగలు అంటే మీకు తెలియదో, ఎర్రగా ఉంటాయి ఈగలు. ఆ ఈగలు కూడా వస్తున్నాయి. మా సైడ్ అయితే మేము కంతిరీగలు అంటాము. చూడండి అక్కడ కంతిరీగ చూడండి ఎంత బాగా తిరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఒక కంతిరీగ తిరుగుతాను చూడండి, ఆ కవర్ దగ్గర తిరుగుతుంది, వాటర్ దగ్గర. అదో వాటర్ తాగుతాను చూడండి.